వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విమర్శలు చేయొచ్చు, వ్యక్తిగతంగా కూడా సద్విమర్శలు చేయొచ్చు. బట్ రాజకీయాల్లోకి వచ్చి వ్యక్తిగతంగా విమర్శిస్తాం, కుటుంబం జోలికి వెళ్తాం, మాట్లాడతాం అంటే ప్రజలు పళ్ళు రాలగొడతారు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా ఎగ్జాంపుల్స్ చూపించారు ఆల్రెడీ. వ్యక్తిగత జీవితాల్లోకి మేము తొంగి చూస్తాం, మేము వెళ్తాం, మేము అదే మాట్లాడతాం అంటే అది తెలియకుండా కొత్తగా ఏదో పార్టీ పెట్టేసి ఆల్రెడీ ఉన్న రిజల్ట్స్ని పట్టించుకోకుండా మాట్లాడితే ఎన్నికల దాకా వెళ్ళక్కర్లేదు, ఇంతకు ముందే పళ్ళు రాలుతాయని చెప్పి జనసేన నుంచి తెలంగాణ కార్యకర్తలు చాలామంది మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత తెలంగాణ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కవిత గారికి చాలా స్ట్రిక్ట్గానే చెప్తున్నారు. రైట్లు కూడా మహానటి కవిత అని ఎందుకు పెట్టామంటే తీహార్ ఇడుపు కాగితం అని తెలంగాణ మాండలికంలో తెలంగాణ నేటివిటీతో ఒక చక్కటి సినిమా రాబోతోంది. స్వచ్ఛమైనటువంటి మట్టి వాసన, మీరు రాసి పెట్టుకొని కావాలంటే, నో డౌట్ ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది సినిమా అయితే మాత్రం. అయితే ఈ టైటిల్ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది తలతిక్కనా కొడుకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు, మొహమాటం ఏం లేదు ఇక్కడ, ఎవరు అన్నారో వాళ్ళ పేర్లు చెప్పొచ్చు హ్యాపీగా, టీవీలు అన్నింటిలో వేస్తున్నారు. అందులో నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వలేదు, అది వేరే విషయం. మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. పళ్ళు రాలుతారా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, రాజకీయంగా ఏదైనా చేసుకోండి, దీనివల్ల ఇక్కడ పార్టీలకి ప్రభుత్వాలకు కూడా డ్యామేజ్ అవుతుంది, తద్వారా ప్రజలకు నష్టం కలుగుతుంది, మీరు అలాంటి చేసే ఏదో పనులకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఆల్రెడీ మెసేజ్ కూడా వాళ్ళు పెట్టమైంది. సరే అయిపోయింది. నిన్న కవిత గారు మాట్లాడుతూ ఈ ఇడుపు కాగితం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి, ఎందుకంటే వివాదం చాలా పెద్దగా నడుస్తుంది, ఇంకో 2 రోజులు ఖచ్చితంగా దీని మీద నడుస్తుంది. తెలంగాణ మేధావర్గం కొంతమంది బయటకు వచ్చేస్తారు, లెఫ్టిస్టులు వచ్చేస్తారు, చాలామంది వచ్చేసి ఇక్కడ ప్రాంతీయవాదం అనేటువంటి తీసుకొస్తారు. అఫ్కోర్స్ మనం మాట్లాడుకుంటాం ఎలాగో. దాని మీద మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి వినండి. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇవాళ తెలంగాణ భాషను చూసారుగా, ఇక్కడ ఆవిడ మాట్లాడుతూ నైస్ దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి. సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి. ఆయన సినిమా యాక్టర్ రామ ఇప్పుడు అఫ్కోర్స్ సినిమాలో చేస్తున్నాడు కాబట్టి ఆ ట్యాగ్ ఇట్లానే ఉంటుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి ఆయన అధినేత. నీ లెక్కనే అఫ్కోర్స్, నీకంటే మంచి పెద్ద స్థాయిలోనే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. ఆయన మాట లేకుండా, ఆయన ముచ్చట లేకుండా మనకి ముద్ద దిగదు కదా. నేను లాస్ట్ టైం ఒక మాట అన్నానండి, పవన్ కళ్యాణ్ అంటే ఆక్సిజన్. ఆయన ఆంధీ ప్రధానమంత్రి గారు అన్నట్టు ఆంధీనా ఇంకోటి అది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ అనేవాడు ఆక్సిజన్. ఆయన పేరు లేకపోతే చాలామందికి ఊపిరి ఆడట్లేదు. ఊపిరి ఆడడం కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళు జీవించి ఉండడానికి, పానాలతో ఉండడానికి వాళ్ళు ఆయన పేరుని భజన చేస్తున్నారు. జపం అయిపోయింది, జపమంత్రం అయిపోయింది పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పేరు. సరే, ఈ ఇడుపు కాగితానికి సంబంధించి టైటిల్ రాగానే వచ్చినటువంటి ఒక చిన్న రిఫ్ట్, దాంతో చాలామంది తెలుగు భాషాభిమానులు దానికి సంబంధించినటువంటి ఆ నేటివ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి, ఎక్కడ వాడేవాళ్ళని చెప్తూ, ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ లైన్ కొంచెం పెట్టుకొని, అది విడాకుల పత్రం, ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని చెప్పారు. ఇప్పుడు ఆవిడ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం ఏంటి, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం ఏంటి? పైగా ఈవిడ మాట్లాడుతుంది, మహానటి అన్నదానికి జస్టిఫికేషన్ ఇస్తా, ఈవిడ మాట్లాడుతుంది ఇంట్లో ఆడోళ్ల జోలికి ఇంకో దానికి. భాష మీద అవహేళన చేసిన దానికి రాష్ట్రం రాలేదమ్మా, అలా వచ్చుంటే కనుక ఎన్నో రాష్ట్రాలు ఇంకా పుట్టుకొచ్చి ఉండేవి.
ఇంకా మాట్లాడితే తెలంగాణ కూడా 2 రకాలుగా విడిపోయి ఉండేది. 2 తెలంగాణలుగా విడిపోయేది. ఎందుకంటే పాలమూరు దగ్గరికి వెళ్ళి అక్కడ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకు కూడా అక్కడికెళ్ళి మాట్లాడినటువంటి మాటలు కూడా నిన్న చాలా వరకు ట్రోల్ చేశారు. కుల్లం కుడుతున్నారు అంటే అంతేనా? ఇక్కడ అదే అంటారా? ఏమో మీ పాలమూరులోకి వెళ్ళి మళ్ళీ మా ఏరు వస్తాయేమో నాకు తెలియదా బాబు. ఇది కేటీఆర్ అన్నటువంటిది. తెలంగాణలోని యాస యాస అనేటువంటిది ఒకటి ఉంది కదా, మాండలికం అంటాం. ఆ మాండలికాన్ని తీసుకొని హైదరాబాద్ ఉండేటువంటి ఈ ఈ ఏరియా ఒకటి వేరైతే, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఒక రకంగా ఉంటుంది. మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇది ఒక రకంగా ఉంటుంది. ఇంకా మాట్లాడితే ఖమ్మంలో కూడా డివైడ్ 2 రకాలుగా. ఎందుకంటే గోదావరి ఒడ్డునే ఉంది కాబట్టి ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు దాదాపుగా అటు కోస్తా ఆంధ్ర మిళితమైనటువంటి పదజాలం కానీ లేదంటే భావం కానీ అక్కడ వాళ్ళకి వచ్చేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇటు వరంగల్ సైడ్ నుంచి ఉన్నటువంటిది, మణుగూరు సైడ్ ఉన్నటువంటిది ఉంటుంది కాబట్టి అక్కడ ఒకలా ఉంటుంది. ఈ రకమైనటువంటిది యాస మాండలికం అనేది ఉంటుంది. మరి అలాగా ఈ అవమానం భాషకి జరిగింది, తెలంగాణ భాషకి జరిగింది అన్న దాని మీద రాష్ట్రం ఏర్పడిపోయిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఈ బేసిస్ ఏంటి? ఇది మనకి సమాజ్ కాదు. రైట్? ఇంకొకసారి అటువంటి వ్యక్తి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరు గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం. ఇక్కడ తెలంగాణని అవమానించడం అంటే మీ రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు, అలాగే ఇక్కడ అన్ఫార్చునేట్లీ సినిమా ఇండస్ట్రీని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. ఏంటి అంటే సినిమా హీరో అభిమానులు అనేటువంటి పేరుతోటి ఒక వర్గం అభిమానులు, ఒక హీరో అభిమానులకి ఇంకో హీరో అభిమానులకి మధ్యలో ఉండేటువంటి గొడవలు కావాలని వీళ్ళకి పని పాటు ఏది ఉండి చావదు. వీళ్ళకి ఈ ఫ్యాన్ వార్స్ అని పెట్టుకుని తగలడేటువంటి వెధవలకి ఇంకా వేరే పని పాటు అంటూ ఉండి చావదు. ఇదే మెయిన్ ఎజెండా, ఇదే ఉంటుంది. సో దాంట్లో భాగంగా నోటికొచ్చింది వీళ్ళు వాక్కుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. దీని జెన్జీనా ఇంకోట ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి, సంబంధం లేనటువంటిది. సో దాని మీద ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణకి అంటించవద్దు అనేటువంటిది ఒక మనవి. ఈ రాజకీయ నాయకుల్ని కానీ, రాజకీయ కార్యకర్తలను కానీ, లేదు సినీ హీరోల అభిమానుల పేరుతో దురభిమానులు, వాళ్ళు కళని ఆరాధించేవాళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళ వల్ల కానీ ఇవి ప్రాంతాలకి, ప్రజలకి అంటగట్టొద్దు అనేటువంటిది మనవి మాత్రం చేస్తున్నాం ప్రస్తుతానికి. ఈ మనవి చేస్తున్న తర్వాత కూడా ఇంకా ఇలాగే ఉంటామంటే రేపు పొద్దున హెచ్చరికల దాకా వెళ్లాల్సి వస్తుంది. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళారు కదా వ్యక్తిగతంగా వెళ్ళడం ఎంత తప్పో మరి ఆవిడే ఒకసారి అన్నట్టు గుర్తు. ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం, ఆ తర్వాత మిగతాది మనం మాట్లాడొచ్చు. ఎస్, పర్సనల్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది. నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు, మీ ఇంటి ఆడబిడ్డలు, మీ అక్కనో, మీ అమ్మనో, మీ బిడ్డనో అంటే మీరు బరాయించుకోగలుగుతారా? ఆడబిడ్డవా తెలంగాణ అదే ఈ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోండి, ఆవిడ మీద ఏదో వ్యాఖ్యలు చేస్తే దానికి కౌంటర్గా మాట్లాడుతూ మీ ఇంట్లో ఆడబిడ్డనో, అక్క చెల్లినో, లేదంటే ఎవరినో వ్యక్తిగతంగా అంటే బరాయించుకోగలుగుతారు మీరు? తెలంగాణ సమాజం, పౌరులందరూ యావత్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అమ్మా కవితమ్మ గతంలో ఇంగ్లీష్కి ఓ మాట అన్నాడు, ఓ ఫిషర్మ్యాను నెట్టు అని చెప్పని. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను నీ భాషలు నేను చెప్పలేను కానీ దాన్ని. అఫ్కోర్స్ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాదు కాబట్టి దానికి భావం ఏందంటే, మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మనం ఎసుంటి పనులు చేస్తే మనకు అసుంటి రిజల్ట్సే వెనక్కి వస్తాయి. మనం ఒకళ్ళు అన్నామంటే అదే భాషలో అదే దాంట్లో వెనక్కి తిరిగి వస్తాయి. విక్టిమ్ కార్డ్ ప్లే చేయకూడదు. ఎందుకు? మనమే మళ్ళీ విక్టిమ్స్ అవుతాం కాబట్టి. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, చాలాసార్లు చెప్తున్నటువంటి మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. అది ఎవరికైనా, నాకైనా అదే వర్తిస్తుంది. నేను మంచిగా మాట్లాడానా, మంచిగా బాగా మాట్లాడావమ్మా అంటారు. లేదు పొరపాటున మాట్లాడానా, పనికి మాలిన వెధవా ఏం మాట్లాడుతున్నావురా అని నన్నే తిడతారు. సో ఇక్కడ కూడా వైస్ వర్స అంటూ ఏం లేదు, సేమ్ పాయింట్, కర్మ సిద్ధాంతం. ఇది గుర్తుపెట్టుకోకుండా మాట్లాడడం అంటే మన దగ్గరకు వచ్చేసరికి మనం ఎవరినైనా మనం మాట్లాడొచ్చు.
ఏ పనైనా చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఏమేమి విన్నారు, ఎవరెవరు విన్నారో అన్నది బాధితులు బయటకొచ్చి చెప్తుంటే అందుకు గాదా 9.5 ఏళ్ళు పరిపాలించినటువంటి మిమ్మల్ని మీ పాత పార్టీని మొత్తం అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టింది. ఈరోజు అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా ఫామ్ హౌస్లో కూర్చుంది బాపు. ఉం? ఏమి నొప్పొస్తుందా? మరి ఇటు మాటలు అనే ముందు ఆలోచించాలి కదా జరా. ఏందక్క నువ్వు కూడానా మంచిగా చదువుకున్నావు, ఇది చేసినావు అని చెప్పి అందరు అనుకుంటుంటే జాగృతిలోనా, లేదంటే బతుకమ్మ పండగకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అని చెప్పి బాపు తీసుకుపోయి నేను పార్లమెంట్లో కూర్చోబెట్టి అక్కడ కూడా ఓడిపోతే తీసుకొచ్చి ఎమ్మెల్సీ తీసుకొని కూర్చోబెడితే ఇవన్నీ కాకుండా నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు నీకు ఇచ్చిరు కదా ఇడుపు కాగితం. అంటే నువ్వు అన్నటువంటి దానిలో లేదు, కొంతమంది చెప్పినటువంటిది ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం, డివోర్స్ పేపర్, రిజిస్ట్రేషన్స్ మనకి లేదు అన్నప్పుడు అప్పుడు దీనిలో వాడేవాళ్ళు పంచాయతీని పెద్దలు తీర్చేవాళ్ళు అన్నారు కదా. దానికి సినానిమ్స్ పర్యాయ పదాలు దాన్ని తీసుకుంటే ఇంకా ఎలా వాడేవాళ్ళు? ఇడుపు కాగితం, విడిపించేటువంటి పత్రం, అలా కూడా వాడతారు కదా, అలా కూడా వాడొచ్చు కదా. మరి అలాంటప్పుడు నిన్ను ఇడిపియనీకి తీహార్ జైలుకి వెళ్ళి ఇడిపియనీకి నీకు కూడా ఇడుపు కాగితం ఇచ్చిర్రు కదా. ఎగ్జాంపుల్ మరి నువ్వు చెప్పొచ్చు కదా, పవన్ కళ్యాణ్ దాకా ఎందుకు? తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు కదా ఇడుపు కాగితం బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ నుంచి, మరి దాన్ని చెప్పొచ్చు కదా, ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు? ఎందుకంత వ్యక్తిగతమైన పగ? పవన్ కళ్యాణ్ ఏమన్నా నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం ఉందా మీ దగ్గర? ఆవిడ దగ్గర డెఫినెట్గా ఉండదు, డెఫినెట్గా ఉండదు. ఇది కావాలని రాజకీయంగా తీసుకునేటువంటి ఒక మైలేజ్ అండి. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఇంకా మాట్లాడాలి అంటే బనకచెర్ల అనగానే ప్రాజెక్టుల నుంచి నీళ్లు గుంజకపోతారా ఇది అని మాట్లాడారు, కానీ అక్కడ కూడా ప్రాంతీయ భావం అనేది ఇంకోటి రాలేదు, ఎక్కడ రాలేదు. ఎస్, నీళ్లలో వాటా మాత్రం ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కొట్లాడతాం. అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, అదే స్టాండ్ మీద వచ్చారు. కానీ లాజికల్గా దానికి కూడా సమాధానాలు చెప్పారంటే సమాధానాలు చెప్పలేకపోయారు, అక్కడ కూడా చెప్పలేకపోయారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రాకి సంబంధించిన విశ్లేషణ చేస్తూ మొదలుపెట్టినటువంటి పెంట ఇగో ఇక్కడ దాకా వచ్చింది. దీన్ని ప్రతిరోజు ఒకళ్ళు నెత్తికేసుకొని ఆ అగ్నికి ఆజ్యం పోస్తూ తీసుకెళ్తున్నారు ముందుకి. మరి ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి కవిత గారిని ఏమనాలి? పార్టీకి నేను ముఖ్యమంత్రిని అయిపోతా, ఇదైపోతా అంటే ముఖ్యమంత్రి అయ్యి ఏం చేస్తావమ్మా, ఇట్లాంటి మాటలు మాట్లాడతావా అంటున్నారు. సమాధానం ఉంటుందా? ఉండదు. డెఫినెట్గా సమాధానం అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అమ్మా, తెలంగాణలో కాదు. తెలంగాణలో ఆయన కనీసం పవన్ కళ్యాణ్ అనేటువంటి నేమ్ మీద ఇక్కడ ఆయన పోటీ కూడా చేయలేడు. ఆయన ఇక్కడ పోటీ చేయలేడు. ఏమో రేపొద్దున ఎంపీగా పోటీ చేస్తే చెప్పలేం, ఇది భారతదేశంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. ఎమ్మెల్యేగా మాత్రం తెలంగాణలో ఆయన పోటీ చేయలేడు డెఫినెట్గా. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, లేదు అంటే అధికార ప్రతినిధులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళు రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నిట్లో వాళ్ళు తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు. వాళ్ళ దగ్గర మాకేదో అయిపోతుంది, అదిగో ఆంధ్ర పార్టీ ఇంకా తీసుకొచ్చాడు, ఇది తప్పితే ఇంకా ఏమీ లేదు. రైట్? తీహార్ ఇడుపు కాగితం పార్టీ నుంచి, అవును ఎందుకు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అక్కడ కూడా ఇడుపు కాగితమే కదా ఆ రోజు. ఇగో ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టినాను కాబట్టే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. అంటే సస్పెండ్ అంటే పార్టీ నుంచి గెంటేసిందంటే పార్టీ నుంచి ఇడిపోయినట్టే కదా. అప్పుడు ఇచ్చింది ఇడుపు కాగితమే కదా. అది కూడా మాట్లాడేటప్పుడు కాస్తన్న అర్థం ఉండాలి, అదే తరీకా ఉండాలి, జరంత చూసుకొని మాట్లాడుతుండాలి. అంతేగాని భారం అవుతుంది, బరాయింపు చూస్తారా లేదా? భరిస్తాం, కొట్లాడతాం, మాట్లాడతాం, సహిస్తాం, అన్నీ చేస్తాం. ఇదే అంటున్నారు తెలంగాణ ప్రజలు. కానీ చివరికి వచ్చి ఆత్మగౌరవం మాత్రం మేము కోల్పోమంటున్నారు ఎవరైనా సరే, అది ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా. మీరు మీ రాజకీయ నాయకులు కానీ, రాజకీయ కార్యకర్తలు కానీ, లేదంటే ఈ హీరో అభిమానులు కానీ, వీళ్ళు 2 ప్రాంతాల మీద కొట్టుకుని ఏడ్చి చచ్చే వెధవలు కానీ, ఇలాంటి వాళ్ళ వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2 ప్రాంతాల ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిజంగా దుఃఖించాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతున్నారు. మీరు అవసరం అంటారా సమాజానికి ఈ రాజకీయాలు ఇవి చేయడంలో? రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఓపిక పట్టాల్సి వస్తుంది. లేదంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మన తిహార్ జైలు లాగా, లేదు అంటే
మన స్టోట్పురం దాన్ని ఏదో అనేవాళ్ళు అప్పట్లో. పికెట్ కూడా కాదండి, ఏదో పేరు ఉండేది. ఒక కాంపౌండ్ ఏర్పాటు చేసి సెపరేట్గా వీళ్ళకి దాంట్లో పెట్టేసేవాళ్ళు. అలాగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే పీడా పోతుంది. మిగతా ప్రజలందరూ సామాన్యంగా ప్రజాస్వామ్యంగా గౌరవంగా బతుకుతారు, ఇలాంటి వెధవాళ్ళర్లు గొడవలు చిల్లర పనులు లేకుండా. సో ఇంకొకసారి వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే ఆ వ్యక్తిగతంగానే ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఒక పాఠం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.